ఇప్పుడు అందరూ ప్రైజ్ ది లార్డ్, షాలోమ్, వందనాలు చెప్పుకుంటున్నారు. కానీ బైబిల్ కాలంలో ఏం వాడేవారు మీకు తెలుసా? పాత నిబంధన కాలంలో అయితే మాటతో కాకుండా క్రియ రూపంలో చేసేవారు. అంటే నేల వరకు 7 సార్లు వంగి గౌరవిస్తూ వందనం చేసేవారు. ఉదాహరణకి యాకోబు ఏసావు చేసినట్టు. తర్వాత క్షేమం గురించి అడిగేవారు. క్షేమం అనే పదం హెబ్రీ బైబిల్లో షాలోమ్ అని ఉంటుంది. దీన్ని యూదులు ఎక్కువగా వాడతారు. కొంతకాలం తర్వాత క్రియ రూపంలో యావే ఎమెకం, యెహోవా మీకు తోడేయుండు గాక అని దీవెనగా ఒకరితో ఒకరు చెప్పుకోవడం ప్రారంభించారు. ఉదాహరణకి రూతు గ్రంథంలో బోయాస్ తన పనివారితో అన్నట్టు. కానీ యేసు ప్రభు గారు పునరుద్ధానం తర్వాత వందనం చెప్పుకునే విధానం పూర్తిగా మారిపోయింది. సువార్తను చాటి చెప్పేలా వందనం చెప్పుకోవడం ప్రారంభించారు. శిష్యులు హెబ్రూలో మష్యాకం అంటే మెస్సయ్య లేచారని, దానికి రిటర్న్ లో అవతల వాళ్ళు డిమెట్కం నిజంగా లేచారని అనేవారు. తర్వాత పౌల్ గారి పత్రికలు అందరికీ అర్థం కావాలని హెబ్రీ గ్రీక్ భాష కలిపి కారిస్కై ఇరెన్ కృప మరియు సమాధానం అని వందనాలు రాసి దాని తర్వాత అరమిక్ భాషలో మర్నాత అని చెప్పేవారు. మర్నాత అంటే ప్రభు వచ్చుచున్నాడు, ప్రభువా రమ్ము అని అర్థం. మరి ప్రైజ్ లోడ్ ఎలా వచ్చింది? దావీదు గారు రచించిన కీర్తనలో చివర హల్లెలూయా అని ఉంటుంది. బైబిల్ కింగ్ జేమ్స్ వర్షన్ లోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు హల్లెలూయా అనే పదం ప్రైజ్ ది లార్డ్ కింద ట్రాన్స్లేట్ అయింది. ఇలా బైబిల్లో వందనం చెప్పడం యాకోబు దగ్గర గౌరవంతో మొదలై బోయాస్ దగ్గర దీవెనగా మారి పునరుద్ధానం తర్వాత ప్రభు వచ్చుచున్నాడు అనే నిరీక్షణగా మారింది. మరి ఇప్పుడు మీరేం వాడుతున్నారో కమెంట్ చేయండి. మన్నా.